మాట్లాడతామండి. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఇంతగానో అవమానపరిచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని అంటే మళ్ళా మొట్టమొదటికి వస్తే మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారే అవుతారు. ఆయనకు మరి ఏమైనా దయ్యం గిట పట్టిందా పెద్ద మనిషికి అర్థం కాదు. ఆయనను గౌరవించి పార్టీ ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర అధ్యక్షుని చేసి, రాష్ట్ర అధ్యక్షుని చేస్తే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి చేసిరా కాదు కదా అన్నప్పుడు ఈరోజు తెలంగాణ గోస 1940 నుండి పట్టుకున్న ఉద్యమం చేత పడితే ఎర్రజెండా పార్టీల నుండి, ఆంధ్ర మహాసభ నుండి ఇంకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 75 ఏళ్ళు పోరాటం చేసి ఈరోజు రాష్ట్రం ఏర్పాటు అయిపోయింది. ఎవరి ఆత్మగౌరవంతో మనం జీవిస్తున్నాం. ఈ సందర్భంలో ఆయన ఆ మాట మాట్లాడడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒక రాజకీయ కోణంతో ఆయన మాట్లాడినరు. రేవంత్ రెడ్డి గారు ఆయన కూటమికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకున్నాడు. ఆయన సూచనల మేరకే ఆయన ఖచ్చితంగా ఏదైనా కూడా ఏ మాట మాట్లాడినా ఏ చేత చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆయన నడుస్తాడు అనడానికి ఇగో ఇది సాక్ష్యం అండి. ఇది సాక్ష్యం. కాంగ్రెస్ను బొంద ఎట్లా పెట్టాలి వచ్చే ఎన్నికలలో అంటే డ్యామేజ్ చేయాలి, పార్టీని డ్యామేజ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు కదా ఉంటుంది, పార్టీని డ్యామేజ్ చేయనికని ఈ ముచ్చట్లు మాట్లాడిరారు. రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా, తర్వాత ఈయన రాష్ట్ర అధ్యక్షునిగా ఒక విధంగా. నిజంగానే పార్టీ మీద ప్రేమ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడి పార్టీకి డ్యామేజ్ చేసే ముచ్చట్లు చేస్తారా అండి? తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? అంటే మేము ఆందోళన చూసి మేము వ్యవసాయం నేర్చుకున్నాంలే. ఇది 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 ఎక్కడి ముచ్చట ఇది? కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం కించపరిచేలాగా ఆయన మాట్లాడిన మాటలను ఆయన వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన తెలంగాణ జాతి ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదు అని అంటే ఆయన పార్టీకి అధ్యక్షునికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఒక పౌరుడుగా ఉండాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉన్నది. కాబట్టి మేము దీన్ని ఎన్నో విధాల, ఎన్నో రకాల, మేము ఎన్నో కోణాలలో ఆలోచన చేస్తే తేటదల్లమైంది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికే రేవంత్ రెడ్డి గారి టీం, అందులో ప్రత్యేకమైన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టమైపోయింది. ఆ పార్టీ ఉండడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సొంత పార్టీని బొంద పెడితే కలిసి వచ్చేది ఏంటి? ఆయన సొంత పార్టీ ఎందుకు అవుతుందండి? ఆయన సొంత పార్టీ ఎందుకు అవుతుందండి? అది 2.5 ఏళ్లలో సొంత పార్టీ అయిపోతుందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నీరు గార్చేసి పరాయి పార్టీని తీసుకుందాం. 100% ఆయన సొంత పార్టీ పెట్టబోతాడా? లేదు భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ ఇస్తాడా? 2 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. బీఆర్ఎస్ ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికనే ఇదంతా మొత్తం నడుస్తా ఉన్నది. 2028 ఎన్నికలలో, అలాగే లోకల్ బాడీ ఎన్నికలలో. ఈరోజు తెలంగాణ వచ్చేంత వరకు వాస్తవంగా అన్నదమ్ముల కొట్లాట జరిగింది. పాలి పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆనాడు నెహ్రూ గారు కావాలని చెప్పి తెలంగాణ ఆంధ్రాన్ని కలిపిండు. కలుపుతా ఒక మహిళతో తెలంగాణను పోల్చిండ్రు, పురుషుడితో ఆంధ్రాను పోల్చిండ్రు. ఎప్పుడైనా కూడా మీరు విడాకులు తీసుకోవచ్చు ఇష్టం లేకపోతే అని అన్నారు. కానీ విడాకులు కూడా చేయనిక వాళ్ళు ఒప్పుకోలే ఆనాడు ఇంద్రమ్మ. మరి విడాకులు ఎట్లా అయినాయి అంటే పోరాటం చేస్తే విడాకులు అయినాయి. పోరాటం చేసాం, విడాకులు అయిపోయినాయి, రాష్ట్రం వచ్చింది, మాకు స్వతంత్రం వచ్చింది. ఈ రోజు నిజంగా తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందని 1947 సెప్టెంబర్ 17 రాలే. మొన్న జూన్ 2 తారీఖు 2014లో మాకు స్వాతంత్రం వచ్చింది. అంటే 75 ఏళ్ళు మేము పరాయి పాలనలో ఉన్నాం. అంటే ఇంగ్లీష్ వాళ్ళ పాలనవా, ఏది మహమ్మదీయుల పాలనవా, ఆంధ్ర పాలనవా? అంటే 75 ఏళ్ళ తర్వాత మాకు స్వాతంత్రం వచ్చింది. అంటే మేము ఏమంటున్నామంటే వచ్చిన స్వాతంత్రాన్ని సరిగ్గా నిలబెట్టుకోవడానికి మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో మొత్తం బ్రహ్మాండంగా నంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దితే ఈ రోజు మళ్ళా ఇదే కాంగ్రెస్ తొత్తులు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట మాట్లాడుతున్నారండి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉన్నదో మీరు చూడండి. 15 నెలల నుండి గోస పెడతా ఉన్నాడు తెలంగాణ ప్రజల్ని. అలాగే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని అయితే కనీసం కళ్ళతోటి చూసే దాంట్లో కూడా వాళ్ళు లేరు అన్నప్పుడు మరి ప్రజలను హత్య చేస్తారా? ఇది ప్రతీకార పాలన, ప్రజాపాలన. రైట్ అండి, రైట్. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా స్పందిస్తారు దీని గురించి? అంటే పరాయి వాళ్ళ పాలన తీసుకురావడానికి ఇక్కడ నుంచి ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ నడుస్తుంది. సొంత పార్టీని నిర్వీర్యం చేసేసి పరాయి పార్టీని తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ విజయార్య గారిని అడిగినట్టు ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
యాక్చువల్గా ఇప్పుడు దాన్ని అంటే ఆయన వాక్యాల తర్వాత ఏంటి ఎంత ఉద్దేశం అనేది ఒక డిబేట్. ఇప్పుడు ఆయన వాక్యాలు ఏం చేశాడన్న కానీ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయం నేర్చుకున్నారని చెప్పడాన్ని సిగ్గు లేకుండా నిర్లజ్జగా తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అబద్ధాలని ప్రచారం చేయడానికి ఆయన విన్న అబద్ధాలనే ఆయన బహుశా ఆయనకి ఇన్పుట్ అబద్ధాలు ఉండవచ్చు కానీ సోయి లేకుండా మాట్లాడుతుండు. ఆయన తెలంగాణకు వ్యవసాయం నేర్పిన కాదు, ముందు ఈ వ్యాఖ్యలు చేసిన మహేష్ గౌడ్ గారికి బుద్ధి నేర్పాలి, తెలంగాణ తత్వం నేర్పాలి, కామన్ సెన్స్ నేర్పాలి. ఎందుకంటే ఎంత అబద్ధాలు పచ్చాబద్ధాలు అంటే అబద్ధాన్ని 4 సార్లు అంటే నిజాలు అనుకునే దశకు వస్తే మనం ఉన్నత స్థాయి హోదాలో ఉన్నాం, మనం విచక్షణతో మాట్లాడాలని వివేకంతో ఆలోచించాలని కామన్ సోయి లేకుండా ఆయన మాట్లాడాడు. వాస్తవానికి వ్యవసాయంలో కొన్ని టెక్నిక్ నేర్పిండాడంటే మేము ఏమన్నా సరే కావచ్చునేమో అనేవాళ్ళం, కానీ అలా చెప్పండి వ్యవసాయమే నేర్పిండని చెప్తున్నాను. ఎవరికి ఎవడు నేర్పిండు నేను లెక్కలు చెప్తా వినండి. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలోనే కదా నీళ్లు ఉంటేనేగా పంటలు పండేది. గోదావరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పంటలు పండించేటువంటి నదులు ఏంటి? గోదావరి కృష్ణ నదిలే కదా. అవి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాయి, ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నాయా? తెలంగాణలో పంటలు స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకుంటారా, మేము ముందు నేర్చుకున్నావా, వాళ్ళు ముందు నేర్చుకున్నారా? ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. చెప్తా ఎవరికి ఎవరు నేర్పారు, ఎవరికి ఎవరు. 15వ శతాబ్దంలో శ్రీనాథుడు రాశాడు ఏమని, జొన్నకలి జొన్నన్నము జొన్న కూడే తప్పించి సన్నన్నం ఉన్నదా వాళ్ళకని. 15వ శతాబ్దంలో కవిగా పర్యటన చేస్తుంటే ఆంధ్రాపాతం తిరుగుతుంటే అన్నిటి కూడా జొన్న పేలాలు జొన్నన్నము జొన్న అంబలి పెట్టారు. ఆయనకు సన్నన్నం తినటానికంటే అక్కడ గతే లేదు, అక్కడ ఏమున్నదని పద్యం రూపకంలో దొరికింది కూడా సాక్ష్యం ఉంది. వీళ్ళు రాసిన ఫేకు వానసోప్ యూనివర్సిటీలో ఆ ఎల్లో పేజీలు ఎల్లో జర్నలిజం రాసినవి కావవి. శ్రీనాథు 15వ శతాబ్దం రాసిన 15వ శతాబ్దం అంతకన్నా ఘోరంగా ఉండవచ్చు. అంటే అంతకు ముందే ఇక్కడ వ్యవసాయం నేర్చుకున్నారు, సన్నన్నం తినడం నేర్చుకున్నారు, వరి పండించడం తెలుసుకున్నారు, పంట విధానం తెలుసుకున్నారు, పంటలు పొగాకు లేకపోతే చెరుకు నేర్చుకున్నారము. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే మరి ఇక్కడ డచ్ వాళ్ళు దేశానికి పరాయి వాళ్ళు మొదట వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి మేము వస్తేనే నాగరికత నేర్చాను, వాళ్ళు ఇప్పటికీ కోడ్ చేసుకుంటలే. మరి ఎందుకు వీళ్ళు కోడ్ చేసుకుంటున్నారు? ప్రతిసారి మేము వచ్చిన తర్వాత సంస్కృతి నేర్చుకున్నాం, మేము వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేవడం నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాతనే మేము పంటలు నేర్చుకున్నాం, ఎట్లా కోడ్ చేసుకుంటారు? 15వ శతాబ్దంలో శ్రీనాథుడు కదా రాసింది, చరిత్ర సాక్ష్యం లేదా? నీకన్నా ముందే మా రాష్ట్రంలోకే కదా నీళ్ళు వచ్చాయి, మా దగ్గర పంట పండించుకున్నప్పుడే కదా నీకు ఎప్పుడో బ్రాహ్మణంగా అది సర్ ఆర్థర్ కాటన్ కట్టిన తర్వాత కదా నీకు పంట తెలిసింది. సర్ ఆర్థర్ కట్టక ముందు నుంచి మా దగ్గర నీళ్లు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి, చెరువు కట్టులు ఉన్నాయి, అక్కడ వ్యవసాయం ఉంది. శ్రవణ్ గారు ఇన్ని తెలిసిన తెలంగాణలో పాత రోజుల్లో గట్కా అంబలి రైస్ కాకుండా ఇవే కదా తినేవాళ్ళు. దాని ఆధారంగా చేసుకునే వ్యవసాయం అంటే తెలియదు, ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్నారని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాదు అంబలి తినడం అనేది వ్యవసాయం తెలవకపోతే అంబలి తినడం కాదు. అంబలికి వేరు, జొన్నలు పంటలు పండకపోవడం వేరు. ఇక్కడ వీళ్ళు వచ్చినాక వరి పంటలు పండడం నేర్చుకున్నారు, వ్యవసాయం తీరు చేసుకున్నారు. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత కన్నింగ్ నేర్చుకున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మోసం నేర్చుకున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత అబద్ధం నేర్చుకున్నారు అని చెప్తాను నేను. కాకపోతే వేగ్గా మాట్లాడదు, ఉన్నతంగా మాట్లాడాలంటే ప్రజలందరూ అబద్ధాలు చెప్తారా? అంతే కదా. ఇప్పుడు అబద్ధం కదా, అబద్ధాలు నిజమని ప్రతిసార్లు చెప్తున్నారుగా. నిన్నగాక మొన్న విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకు మేము వచ్చిన తర్వాత పొద్దుగా లేపడం, హైదరాబాద్ లేపడం నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకున్నారు? ఎవరెక్కడ నేర్చుకున్నారు? నీకు సర్దార్ కాటన్ కట్టిన తర్వాత నీకు పంటలు పండి అంత ముందు ఇక్కడ పండలేదా? నేను చూపిస్తాను. ఏదైతే చెప్తున్నారో నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను. నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఇదొక్కసారి చూడండి. 1954 ఇది ఒక్కసారి ఇక్కడ జూమ్ వచ్చిందో లేదో. వరంగల్ రైతుకు ప్రథమ బహుమతి 1954లో ఆంధ్ర పత్రిక వాళ్ళ పత్రికలోనే వ్యవసాయ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, జాతీయ ఢిల్లీ అవార్డు వచ్చింది.